హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో పెట్టయితే చాలా రోజులు అవుతుంది, దగ్గరగా 15 రోజుల పైనే అవుతుంది. వీడియో వచ్చేసి అయితే అప్పుడు షూట్ చేసిందే గానీ నేనైతే అప్లోడ్ చెయ్యనే లేదు. ఎలా ఉన్నావు సిస్టర్, బాగున్నావా, వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని సిస్టర్స్ అయితే కామెంట్ పెట్టారు. నేను బాగానే ఉన్నాను కానీ ఎందుకో పెట్టబుద్ధి కాలేదు, ఇంక పెట్టలేదు. ఎవరు పట్టించుకోరేమో అనుకున్నాను కానీ అక్క ఎలా ఉన్నావు, బాగున్నావా, అంతా బాగానే ఉందా అని అయితే ఇంకొక సిస్టర్ కామెంట్ పెట్టారు. అందరూ బాగానే ఉన్నారు సిస్టర్, కాకపోతే పిల్లలకి స్కూల్ అనేవి స్టార్ట్ అయ్యాయి కదా. లాస్ట్ ఇయర్ చదివించిన స్కూల్లో ఫీజు బాగానే ఉంది కానీ చదువు అయితే అంతగా పిల్లలకి ఏం రాలేదు. కూడా నా దగ్గర ఉన్నా గానీ వాళ్ళని పట్టించుకోవడమే మానేశాను. టయానికి వండి పెట్టడము, స్కూల్ కి పంపించడమే గానీ వాళ్ళు రాస్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా అని ఏం పట్టించుకోవట్లేదు. ఆ పనిలో నేనైతే పడిపోయాను. ఇంక ఇల్లు చదువుకోవడము, డ్యూటీకి వెళ్ళి రావడము పనులే తప్ప వాళ్ళని పట్టించుకోవడమే మానేశాను. ఇక ట్యూషన్కి పంపిస్తున్నాను కానీ అక్కడ కూడా అంతే, వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ రాయించి పంపించేస్తున్నారు తప్ప ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు చదివిన స్కూల్లో కంటిన్యూ చేద్దామంటేనేమో అసలు ఏం చెప్పట్లేదు, వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేదు. టయానికి మాత్రం ఫీజుకి ఫోన్ చేస్తున్నారు అంతే. ఇక వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం కదా అని 2-3 స్కూళ్ళు అయితే తిరిగాను కానీ ఫీజు మాత్రం లక్షల్లో ఉంది. కాకుండానే చాలా ఎక్కువ ఫీజు చెప్తున్నారు. ఇంకంతంత ఫీజులు అయితే మేము కట్టలేం కదా అని ఎక్కడ జాయిన్ చెయ్యాలా, పిల్లల భవిష్యత్తు ఏంటని కొంచెం ఆలోచనలో పడి వీడియోల మీద అయితే ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. డేస్ లో అయితే నేను డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని, వాళ్ళకి బాక్స్ కట్టేసి ఇంక వాళ్ళేమో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక గంట అరగంట ఇంటి దగ్గర ఉండి ట్యూషన్కి వెళ్ళిపోయేవారు. ఇప్పుడేమో హాలిడేసే కదా, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేలోపు అయితే ఇంటి దగ్గరే ఉంటున్నారు పొద్దుటి నుంచి. ఇంకేదో ఒక దెబ్బ అయితే తగిలించుకుని ఉంటున్నాడు అనమాట మా పిల్లోడు. అదొక భయం అయితే నాకు బాగా పట్టుకుంది. ఇక్కడైతే పిల్లలు తెలియక అటు ఇటు వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోరు. అదే ఊర్లో అయితే పలానా వాళ్ళు మనవడు కదా, పలానా వాళ్ళు అబ్బాయి కదా, ఇక్కడున్నావేంటి అని అడుగుతారు కదా, అదొక ధైర్యం అయితే ఉంటుంది ఊర్లో. ఇక్కడ కూడా స్కూల్లో ఫీజులు ఎక్కువగానే ఉన్నాయి, ఇక చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అని ఊర్లోనే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేద్దామని మా మావయ్య అయితే పిల్లలిద్దరిని తీసుకొని నైట్ బయలుదేరి వెళ్ళారు. ఇక ఈరోజు సండే కాబట్టి స్కూల్కి వెళ్ళడానికి అయితే కుదరదు. ఇక సోమవారం వెళ్ళి మాట్లాడి పిల్లలిద్దరికి అడ్మిషన్ తీసుకొని అయితే వచ్చేస్తారు. నేను బుక్స్ అవి తీసేసుకుని ఇచ్చేసి రమ్మనే చెప్పాను. ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి ట్రాన్స్పోర్ట్ ఉంది లేదనేది అయితే ఇంకా తెలియలేదు. రోజులు వీడియో పెట్టకపోవడానికి అయితే ఇదే నా దగ్గర ఉన్న పెద్ద కారణము. ఇక అందుకనే వీడియోలు అనేవి పెట్టలేదు. నేను వీడియో పెట్టకపోయినా సరే నన్ను గుర్తు చేసుకుని కామెంట్ పెట్టిన సిస్టర్లకైతే చాలా థ్యాంక్స్ అండి. అసలు నేనంటూ ఉన్నానా లేదా, నాకేమైంది, ఇంట్లో ఏమైంది అని తెలుసుకోవడానికి మెసేజ్ అయితే పెట్టారు కదా. ఇప్పటి నుంచి వారానికి 2-3 వ్లాగులు అయినా పెడతాను. డైలీ రొటీన్ వ్లాగ్లో ఏం పెట్టను అనేసి అయితే మళ్ళీ అనిపిస్తుంది. అయినా సరే మీ కామెంట్ల కోసమైనా సరే నేనైతే వ్లాగ్ పెడతాను, పెట్టకుండా అయితే ఉండను. మాట్లాడుతూ గిన్నెలన్నీ తోమేశాను. ఇంక సింక్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది. సింక్ కూడా తోమేస్తే ఒక పని అయితే అయిపోతుంది కదా. ఇలా సింక్లో గిన్నెలు కడుక్కోవడానికి బాగానే ఉంటుంది. మెయిన్ డ్యూటీకి వెళ్ళి వచ్చే వాళ్ళకి గిన్నెలన్నీ బయట పెట్టుకుని కడగాలంటే కష్టం కదా. రూమ్ దొరికింది, సింక్ అన్నీ ఉన్నాయి కదా అని హ్యాపీ ఫీల్ అయ్యాము. ఫ్రిడ్జ్ ఒకటి పెట్టుకున్నాం కదా, దానివల్ల కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేసిందని అయితే మా పక్క వాళ్ళకి మాకు కలిపి అయితే ఉంది. ఎప్పుడూ తక్కువగానే వచ్చింది కరెంట్ బిల్లు, ఈసారి ఎక్కువ వచ్చేసింది. మీరు ఏం వాడుతున్నారు అనేసి అడిగారు. మేమైతే చెప్పాములండి ఇలా ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము అనేసి. పాత ఫ్రిడ్జ్ కదా, దానివల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేసిందేమో, వాడొద్దు అనేసి చెప్పారు. సర్లే వాళ్ళ మాట కాదనడం ఎందుకని ఇంక అప్పటి నుంచి ఫ్రిడ్జ్ అయితే వాడడం మానేసాము. అన్నీ మనకే అనుకూలంగా జరగాలి అంటే జరగవు కదా. ఇంక రైస్ అయితే కడిగి పెట్టేశాను. కూర వచ్చేసి అయితే వంకాయ, మామిడికాయ, టమాటా, రొయ్యలు అయితే చేస్తున్నాను. కూడా వెళ్దాం అనుకున్నాను ఊరికి, కానీ స్కూల్ అయితే స్టార్ట్ అవ్వాయి కదా, ఇంక మాకు సెలవు పెట్టడానికి అయితే కుదరదు. అందుకని మా మావయ్యని తీసుకొని వెళ్ళమని చెప్పాను. శాలరీ పడిపోతే నేనే తీసుకుని వెళ్దాం అనుకున్నాను కానీ మాకు ఈ నెల శాలరీ అయితే చాలా లేటుగా పడింది. స్కూల్ స్టార్ట్ అవ్వకముందు పడితే బాగుండు అనుకున్నాను కానీ స్టార్ట్ అయిన తర్వాత పడింది. ఇక ఇద్దరము వెళ్ళాలంటేనేమో కుదరదు, నాకు కూడా సెలవు అయితే ఇవ్వనని చెప్పేశారు. అయినా మళ్ళీ 4 వెళ్ళాలంటేనేమో నాకు పడ్డ జీతం మొత్తం టికెట్లకే సరిపోతుంది. అక్కడ స్కూల్లో కూడా పిల్లలకి అడ్మిషన్ తీసుకోవాలి, బుక్స్ తీసుకోవాలి కదా. నేనైతే ముందు బుక్స్ తీసేసుకోమని అయితే చెప్పాను. బుక్స్ తీసుకుంటే యూనిఫామ్ అనేది తర్వాత అయినా తీసుకోవచ్చు. మొన్న ఇక్కడ స్కూల్లో అయితే యూనిఫామ్ ఫ్రీగానే ఇచ్చారు, ఫస్ట్ జాయిన్ అవుతున్నారు కదా అనేసి. ఇక అక్కడైతే మెటీరియల్ తీసుకొని అయితే కుట్టియాలంట. యూనిఫామ్ అయితే వచ్చే నెలలో తీసుకుందాం. ఇప్పుడు బుక్స్ తీసేసుకుని అడ్మిషన్ ఫీజు కట్టేసి ట్రాన్స్పోర్ట్ అన్నీ మాట్లాడేసి రమ్మని చెప్పాను మా మావయ్యకి. మొత్తం అన్ని పనులు పూర్తి చేసుకొని వస్తారో ఏమైనా మిగిలి చేసి వస్తారో తెలీదు. నేనైతే చాలా చెప్పి పంపించాను. సంవత్సరం నుండి రేషన్ బియ్యం కూడా తీసుకోవట్లేదు. ఆ కార్డు అనేది ఉందా పోయిందో కూడా తెలీదు.
దాన్ని కూడా కొంచెం పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు కదా, అది కూడా చేయించుకొని వచ్చేసేయమని చెప్పాను. మొన్న సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని అక్కడ పెట్టినప్పుడైతే వాళ్ళిద్దరు బియ్యం తీసుకోవడానికి వెళ్తే ఇద్దరు తంబులు పడలేదంట. ఇంక ఇప్పుడైతే అది చేయించమని అయితే చెప్పాను. రేషన్ కార్డు ఆగిపోతే చాలా కష్టం కదా. ఇప్పుడైతే సంవత్సరం అయిపోతుంది. మేము ఇక్కడ నుండి ఊరికి వెళ్తున్నాం కానీ ఆ వెళ్ళే టైం ఏమో 20వ తారీఖు దాటిన తర్వాత కానీ 15వ తారీఖు దాటిన తర్వాత కానీ వెళ్తున్నాము. రేషన్ బియ్యం ఇచ్చే టైంలో అయితే వెళ్ళట్లేదు. మనకి ఏదైనా పని జరగాలి అంటే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి అని చెప్తారు. అవైతే చాలా ఇంపార్టెంట్. చదువుకునే పిల్లలు ఉండేటప్పుడు అయితే ముందే కావాలి. ఇంక అందుకనేసి అయితే ఆ పని మొత్తం కంప్లీట్ చేసుకుని రమ్మని చెప్పాను మా మావయ్యకి. ఇక కూర అయితే రెడీ అయిపోయింది. మీరేం వండుకున్నారో కామెంట్ చేసేయండి. వ్లాగ్ బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను. బాయ్.